హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను నా బర్త్డేకి స్ట్రగ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను, ఎలా నేను కటింగ్ చేసుకున్నాను సింపుల్గా అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఈ క్లాత్ అంతా వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. నా బర్త్డే అవుట్ఫిట్కి మొత్తం నేను కావాల్సిన క్లాత్ అంతా, సో సాటిన్ నెట్ అలా. సో నేను అన్బాక్సింగ్ అయితే పెడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు లేస్ ఆఫర్ చేశారు వాళ్ళు, బట్ అయితే లేస్ వాళ్ళ దగ్గర లేదనుకుంటా. 10 మీటర్ లేస్, సో ఎల్లో ఏదో క్లాత్ పంపించేశారు. సో ఇది సాటిన్ వచ్చేసి 3 మీటర్స్ అని మెన్షన్ చేశారు, బట్ 4 మీటర్స్ వచ్చింది. సో నేను ఆ నెట్కి అలాగే మనము లేస్ వేయాలి కదా దుపట్టాకి అని చెప్పేసి నేను లేస్ కూడా మీషోలోనే తీసుకున్నాను ఇలా. సో దాన్ని ఇలా నేను సింగిల్ ఫుట్ పెట్టేసి దాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను 12 మీటర్స్ వచ్చిన క్లాత్ మొత్తం నేను దీనికి లెహెంగాకే పెట్టాను. నేను దుపట్టాకి కావాల్సిన 2.5 మీటర్ క్లాత్ నేను బయట సపరేట్ తీసుకున్నాను అనమాట, నేను దీనికోసం అని చెప్పి సేమ్ కలర్లో. సో నేనైతే 2.5 మీటర్ తీసుకున్న దుపట్టా, అలాగే లేస్ కూడా దానికి జాయిన్ చేశాను. ఇప్పుడు క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ మనం క్లాత్ ఇక్కడ పెట్టాము. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ సైడ్ చూపించాను కదా, అది ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ వచ్చి ఫోల్డెడ్ సైడ్కి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నది 15 ఇంచెస్ అనమాట. కింద నుంచి 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి అక్కడికి. సో చూడండి, ఫోల్డెడ్ సైడ్ చూపిస్తున్నాను నేను. కింద నుంచి ఫోల్డెడ్ సైడ్కి పైన 15 ఇంచెస్కి, అలాగే కిందికి కూడా మనం ఎక్కడ మార్క్ చేసామో అక్కడి నుంచి స్ట్రైట్గా కిందికి ఒక 15 ఇంచెస్కి కూడా డ్రా చేయాలి. అలాగే అక్కడ నుంచి 15 ఇంచెస్కి పెట్టాం కదా, అక్కడి నుంచి కిందికి ఒక 5 ఇంచెస్ పెడుతున్నాను. అది ఎందుకు అంటే మనము ఓపెన్ చేయాలి కదా హ్యాండ్స్కి పెట్టేకనమాట. సో అది వచ్చేసి 5.5 వరకు పెట్టుకోవచ్చు. ఇంకొంచెం లావు ఉన్నారు అనుకుంటే వాళ్ళు 6 కూడా పెట్టుకోవచ్చు. సో నేను అలా ఒక స్ట్రైట్ లైన్ వేసాను అనమాట. 15 ఇంచెస్ నుంచి ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఒక లైన్ వేసి దాన్ని ఇలా మార్క్ చేశాను. సో మనం అది ఓపెన్కి అనమాట. సో దాన్ని నేను ఇలా కట్ చేస్తున్నాను. చూడండి ఎలా కట్ చేస్తున్నా అనేది. సో చాలా సింపుల్, దాన్ని మనము ఈజీగా స్టిచ్ చేసేయచ్చు అనమాట. జస్ట్ ఫోల్డ్ చేసేసి క్లాత్ని మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఈ స్ట్రగ్ అనేది. సో నాకు చాలా బాగా అనిపించింది అప్పుడు స్టిచ్ చేసుకున్నప్పుడు. వేసుకున్నాక కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ నాకు సెట్ అయిపోయింది. సో చాలా ఈజీ ఉంది కాబట్టి కటింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట ఎవరికైనా. సో ఇప్పుడు ఒకసారి ఇది మనము చూస్తాము, కట్ చేసాం కదా, ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను మీకు. చూడండి, ఇటు సైడ్ ఒక హోల్ వచ్చింది, అండ్ ఇప్పుడు చూసా అంటే అటు సైడ్ ఒక హోల్ అనమాట. సో మనకి ఇలా షోల్డర్ మీద నుంచి మనకి వస్తుంది కదా మొత్తము, సో ఇక్కడికి వస్తుంది అనమాట ఆర్మ్స్కి అంతా. సో ఇప్పుడు చూడండి నేను స్టిచ్ చేసేసాను అనమాట. ఇక్కడ చూసా అంటే జస్ట్ కొంచెంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను, ఎక్కువ ఏం లేదు. సో చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. టోటల్ లుక్ వచ్చేసి ఇప్పుడు చూస్తే ఇట్లా వచ్చేస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చూడండి. సో నేను కొంచెం ఎప్పుడులాగా కాకుండా దుపట్టా, నేను ఎప్పుడు లెహెంగా చోలీస్కి నార్మల్ దుపట్టా లాగా స్టైల్ చేసేదాన్ని. సో ఎవ్రీ టైం ఒకేలాగా ఎందుకు, బర్త్డే కదా కొద్దిగా స్పెషల్ ఉండాలి అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను అనమాట స్ట్రగ్. అలాగే ఎవరికైనా ఈ లెహెంగా కూడా, ఈ 3 లేయర్ లెహెంగా ఎలా నేను కటింగ్ స్టిచ్చింగ్ చేసుకున్నా అనేది ఎవరికైనా కావాలి అంటే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.